లో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించటమే ఒక పాపం. అది ఇవేమన్న పాపాలు, ఇవే మన దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తాయి ఇవే. కాబట్టి మనం ఈ 12 మాసాల్లో మరి మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయ్యామో, ఎన్నిసార్లు ప్రార్థనా జీవితానికి మనం దూరం అయ్యామో, దేవుడు మన మీద మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనకి ఇవ్వకోకుండా అడ్డుగా ఉన్న దేవునికి మనకి అడ్డుగా ఉన్న మన అవిధేయతలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ఈ 3 దినాల ప్రార్థన ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, అవును, ఎందుకంటే ఖచ్చితంగా మనం మనుషులం కాబట్టి ఏదో ఒక తప్పిదం చేస్తాం. ఏదో ఒక ప్రార్థనలోనో, పొద్దున లేగలేకో, సాయంత్రం పూట నిద్రస్తుందనో ఏదో ఒక తప్పిదాలు చేస్తాం. ఇవి దేవునికి మనకి మధ్య అడ్డుగోళ్ళ కడతాయమ్మా. అవి మనం అనుకుంటాం కానీ ఇవే మనకు అడ్డు. దేవుడు బిడ్డలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం పిల్లలు ఉన్నామండి. పిల్లలకి పండగ వచ్చినప్పుడు కొత్త బట్టలు కొంటాం మనం, అవునా? మీరు కొన్నారు, వాడికి కూడా బాగుంది మన డ్రెస్, మంచి డ్రెస్ కొన్నారు. పండగ వచ్చింది, కొత్త బట్టలు కొంటాం. కొత్త బట్టలు కొన్నప్పుడు వాడు పగలల్లా మట్టిలో దుమ్ములో ఆడుకుని వచ్చేసి, నాకు ఆ కొత్త బట్టలు కావాలి, దీని మీద వేసి నాకు టైం అయిపోయిందంటే నేను వెళ్ళాలి, మళ్ళీ ఆడుకుంటాకంటే వేస్తా? ఏం చేయమంటావు? అరే, పాత బట్టలు విడిచి వెళ్ళిపోయి స్నానం చేసుకుని నీ వంటిని శుభ్రం చేసుకోరా, అప్పుడే నీకు కొత్త బట్టలు ఇస్తా ఉంటాం. లేదు, నాకు కుదరదు, నాకు దీని మీద కావాలంటే రే కొత్త బట్టలు ఏం లేవు అంటాం అతలకి. అంటావా? లేదంటే ఆ దుమ్ము కొట్టిపోయిన బట్టల్లో, మట్టి బట్టల్లో అయితే అది లోపల ఉంటుంది కదా, ఇది పైన వేసుకొని ఇచ్చేస్తావా? పొరపాటున ఇవ్వండి. మనం మనుషులమైన మనమే మన పిల్లలకి శుభ్రపరుచుకుంటే, బట్టలు పాత బట్టలు విడిచి, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మట్టితో ఉన్న బట్టలు విడిచి శుభ్రపరుచుకుంటేనే మనం కొత్త బట్టలు ఎలా ఇస్తామో, ఈ 12 మాసములలో మనం చేస్తున్న తప్పిదాలను విడిచిపెట్టి నూతన సంవత్సరం అడుగు పెడుతున్న మనం నూతనమైన వస్త్రములు, నూతనమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? మనం చేసిన తప్పిదాలను ఒప్పుకోవాలి.